మీరు కంటిన్యూ క్వశ్చన్స్ అడగండి ఏదో ఒకటి. సినిమా చాలా మంచి అనిపించిందండి. యాక్చువల్లీ ట్రైలర్ టీజర్ అంత ఇంప్రెసివ్గా అనిపించలేదు, కానీ సినిమా చూసిన తర్వాత ఇట్ వాజ్ రియలీ షాకింగ్. ఒక ఇంటర్నేషనల్ స్టాండర్డ్కి ఎక్కడ తగ్గకుండా బెస్ట్ సినిమాటోగ్రఫీ, బెస్ట్ స్టోరీ టెల్లింగ్, బెస్ట్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, బెస్ట్ యాక్షన్ సీక్వెన్సెస్, అంటే ప్రతి ఆస్పెక్ట్లో కూడా ఒక తెలుగు సినిమా స్థాయి పెంచేలాగే ఉంది తప్ప ఎక్కడ కూడా తగ్గనివ్వలేదు సినిమాని. అంటే ఒక యంగ్స్టర్ కార్తిక్ ఘట్టం నేను ఇంత మంచి సినిమాతో వస్తాడని ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు యాక్చువల్లీ. సో కంపల్సరీగా ఫ్యామిలీ అందరూ విత్ చిల్డ్రన్ వచ్చి సినిమా చూస్తే చాలా బాగుంటుంది. అది చాలామంది ఎలివేషన్స్ అంటున్నారు, కానీ ఒక రిపోర్టర్, ఒక జర్నలిస్ట్ ఒక వ్యక్తి గురించి అన్వేషణ చేసినప్పుడు మల్టిపుల్ సోర్సెస్ నుంచి ఇన్ఫర్మేషన్ తీసుకుంటారు. ఒక్కొక్క సోర్స్ నుంచి కొంచెం కొంచెం ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది కదా, దాన్ని కొంతమంది ఆడియన్స్ ఎలివేషన్కి అర్థం చేసుకుంటున్నారు. అంటే పీపుల్ ఆర్ మిస్అండర్స్టాండింగ్ దట్ ఫస్ట్ హాఫ్ యాజ్ ఎలివేషన్స్. కానీ యాక్చువల్గా ఏంటంటే ఏ జర్నలిస్ట్ అయినా, ఏ పోలీస్కి సంబంధించిన వాళ్ళైనా కూడా మనం ఒక వ్యక్తి గురించి మనం తెలుసుకోవాలంటే హౌ డూ వీ డూ ద రీసెర్చ్? 10 మందిని అడుగుతామా, 10 మంది ఇన్ఫర్మేషన్ని గ్యాదర్ చేసుకొని ఒక సింగిల్ పాయింట్కి వస్తాం కదా. సేమ్ ఆ కైండ్ ఆఫ్ స్క్రీన్ ప్లే తీసుకెళ్లారు. చాలా మంచి అనిపించింది అది. లేదు, చాలా బాగుంది సినిమా. యాక్చువల్లీ ఇంటర్నేషనల్ ఆడియన్స్కి రీచ్ అయ్యే సినిమా ఇది. అంటే అట్లా కాదండి, అంటే ఐ డోంట్ నో వై సచ్ థింగ్స్ ఆర్ కమింగ్ అవుట్, బట్ చూస్తున్నప్పుడు మాత్రం మెస్మరైజ్ అయిపోయినాం. అసలు ఇంత బాగా తీస్తారా ఆ సినిమాని, అంటే మన తెలుగు అబ్బాయి ఇంత బాగా తీస్తుందంటే అసలు ఎక్కడికో తీసుకుపోయింది సినిమాని. సెకండ్ హాఫ్ అవును, మనం ఒక సినిమాని ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ అని ఎందుకు డివైడ్ చేయాలి? టోటల్ మొత్తం కలిపితే కదా సినిమా అంటే. ఫస్ట్ హాఫ్లో ఎంతవరకు రివీల్ చేస్తారో చేశారు, మిగిలినంతా సెకండ్ హాఫ్లో పెట్టారు. ఒక సినిమా అంటే టోటల్ సినిమా అలా అయితే ఇంటర్వల్ ముందు ఇంటర్వల్ తర్వాత అలా డివైడ్ చేస్తారు ఎవరైనా? ఆ గ్యాప్ ఇచ్చేది కొంచెం మనం ఆడియన్స్గా రిలాక్స్ అవుతామని. థియేటర్లో చూస్తుంటాం కాబట్టి 1.5 hours ఆడియన్స్ రిలాక్స్ అవ్వమని ఇచ్చిన గ్యాప్ తప్ప అలా చూడకూడదు కదా. అండ్ మెయిన్ సెకండ్ హాఫ్లో ఒక అమ్మోర్కి సంబంధించిన ఒక సీన్ ఉంటుంది, కాంతారాని ఒక నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్లే సినిమా. అండ్ ఈ సినిమాలో వీళ్ళు సోషల్ కాజెస్కి డీల్ చేసిన విధానం అయితే నాకు జవాన్ సినిమా కంటే కూడా ఒక నెక్స్ట్ స్టెప్ వేసినట్టు అనిపించింది సినిమా డైరెక్టర్. స్టోరీని వీళ్ళు రాసుకున్న విధానము, తీసిన విధానము, ఖర్చు పెట్టి తీసిన విధానం చాలా మంచి అనిపించింది. ప్రొడక్షన్ వాల్యూస్ ఆర్ వెరీ గుడ్. ప్రొడక్షన్ వైజ్ ఎక్కడ కాంప్రమైజ్ కాలేదు. అంటే ఎంత అవసరమో అంత ఖర్చు పెట్టారు. సినిమాలో లవ్ స్టోరీ కూడా ఎక్కువ లేకుండా, రొమాన్స్ ఎక్కువ లేకుండా, ల్యాగ్ లేకుండా చేశారు. సినిమాలో ఎక్కడ ల్యాగ్ అనిపించదు. అట్లా బోరింగ్ అని ఎవరంటున్నారు ఐ డోంట్ నో. అంటే ఎవరైనా ఇలా చెప్తే నమ్మకండి. మంచి సినిమాలు ఆడియన్స్ మిస్ అవ్వద్దు బ్యాడ్ రివ్యూస్ వల్ల. ఇప్పుడు నేను రివ్యూ ఇస్తున్నట్టు కాదు, నా ఒపీనియన్ చెప్తున్నాను, నా ఫీడ్బ్యాక్ చెప్తున్నాను. వాళ్ళు సినిమాలో క్యారెక్టర్స్గా ఉన్నారు, సినిమాలో హీరోయిన్స్ కాదు. అసలు ఈ సినిమా ఒక రొమాంటిక్ లవ్, అంటే సినిమా ఇక్కడ కూడా మనకు ఆ లేఖితనం ఉండదు. ప్యూర్ ఇంటలెక్చువల్ మూవీ. రవితేజన్ చాలా కొత్తగా చూపించారు, చాలా అంటే అందంగా కనిపిస్తున్నాడు. ఆ లుక్లో కూడా చాలా బాగా సెట్ అయ్యాడు యాక్చువల్లీ. అంటే ఆ బియర్డ్ లుక్ కానీ అది అతికిచ్చినట్టు లేదు ఎక్కడ. న్యాచురల్గా గ్రో చేసుకున్న బియర్డ్ ఆ క్యారెక్టర్లో ఉన్నారు తను. అంటే హీఈస్ లైక్ లివింగ్ దట్ క్యారెక్టర్ అనిపించింది, కానీ ఎక్కడ యాక్ట్ చేస్తున్నట్టు అనిపించలేదు. యాక్షన్లో ఎంటర్టైన్మెంట్ ఉంది, స్టోరీలో ఇంటెలిజెన్స్ ఉంది. ఆడియన్స్ని అంటే ఇప్పుడు కొంతమంది డైరెక్టర్స్ ఏం ఆలోచిస్తారంటే ఆడియన్స్ ఏం తక్కువ వాళ్ళు కాదు, ఆడియన్స్ చాలా ఇంటెలిజెంట్ అని తెలిసిన డైరెక్టర్ ఇలాంటి సినిమాలు తీయగలుగుతారు యాక్చువల్లీ. అంటే మనము అడవి స్టేషన్ నుంచి ఇలాంటి మూవీ ఎక్స్పెక్ట్ చేస్తాం, రవితేజ నుంచి రావడం చాలా హ్యాపీ. వెరీ గుడ్ మూవీ యాక్చువల్లీ. నెగిటివ్ రివ్యూస్ నమ్మేసి ఈ సినిమా నుంచి దూరం ఉండొద్దు. చాలా బాగుంది సినిమా. ఆఫ్కోర్స్ ట్రైలర్ అంత ఇంప్రెసివ్గా లేదు, నేను కూడా చెప్తాను. సినిమా చాలా అద్భుతంగా ఉంది. అంటే ఒక రాజమౌళి ఏ రేంజ్కి విజువలైజ్ చేస్తారో ఈ అబ్బాయి ఏమాత్రం తగ్గలేదు. ఆ విజువలైజేషన్లో, ఆ అవుట్పుట్లో, టేకింగ్లో గ్రాండియర్ చాలా బాగా తీశాడు యాక్చువల్లీ. కంక్లూడ్ అయ్యింది, వాళ్ళకి రీహాబిలిటేట్ చేస్తారు. అంటే అదే అంటున్నారు. అంటే సినిమా ఐ డోంట్ నో హౌ పబ్లిక్ ఆర్ గివింగ్ ఫాల్స్ ఒపీనియన్స్. ఇప్పుడు ఒక ప్రాబ్లం తీసుకున్నప్పుడు ఆ ప్రాబ్లం సొల్యూషన్ చూపిస్తారు క్లియర్గా సినిమాలో. వాళ్ళకి లైఫ్ టైం రీహాబిలిటేషన్. అంటే మన దగ్గర ఆంధ్రప్రదేశ్లో ఒక ప్రాంతంలో పండే కాటన్ని దాని మీద ఆధారపడిన 2 అటవీ జాతి వాళ్ళు పండిస్తే చాలు, అక్కడి నుంచి ఎక్స్పోర్ట్ అయ్యి వాళ్ళకి డబ్బులు వచ్చే మొత్తం ఒక వ్యవస్థను క్రియేట్ చేస్తారు అక్కడ హీరో. ఇంకా అంతకంటే ఇంకేం చేయాలి? అంటే పార్ట్ 1 అనేది ఇండియాకి కన్ఫైన్ అయ్యి ఉంది, పార్ట్ 2 అనేది ఇంటర్నేషనల్గా, ఇదే హీరో ఇంటర్నేషనల్గా వెళ్తున్నట్టు చూపించారు. చాలా అంటే నాకు తెలిసి ఈ సంవత్సరంలో ఫస్ట్ ప్రాపర్ కంప్లీట్ మూవీ ఇది అని చెప్పొచ్చు. ఫస్ట్ ప్రాపర్ మూవీ, అంటే మిస్టేక్స్ లేకుండా ఉన్న మూవీ. చాలా ఇంటెలిజెంట్గా తీశారు. మెయిన్ ఎన్ఆర్ఐ ఆడియన్స్ చాలా దే విల్ ఫాల్ ఇన్ లవ్ విత్ ద మూవీ లైక్ ఎనీథింగ్. థ్యాంక్ యూ. సినిమా చాలా బాగుంది భయ్య. సెకండ్ హాఫ్ అయితే పీక్స్. సెకండ్ హాఫ్ ఒకటే చెప్తాను నేను మెయిన్గా. మాస్ మహారాజా గారి ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో మాస్ థియేటర్కి బస్తా పేపర్లు, ఒక బస్తా సరిపోదు అనుకుంటా, ఓ 4-5 బస్తాలు పట్టుకెళ్ళండి. మాస్ జాతర చేస్తారనమాట మాస్ థియేటర్లో అయితే. అంత నెక్స్ట్ లెవెల్ ఉంది సెకండ్ హాఫ్.
ఫస్ట్ హాఫ్ నుంచి కూడా అక్కడక్కడ కొన్ని బోర్ సీక్వెన్సెస్ ఉంటాయి, ఇబ్బంది పెట్టే అంటే అరే ఎందుకు ఇంత ల్యాగ్ చేస్తున్నారు అనేలాగా ఉంటుంది. అక్కడక్కడ మనం నిద్రలోకి వెళ్ళే ఛాన్స్ కూడా ఉంటుంది. బట్ సినిమాలో బీజిఎం బాంబులు ఎక్కువ వాడారు, గన్లని చాలా గట్టిగా వాడారు. సో ఆ సౌండ్కి ఢమ్మని లేచి కూర్చుంటాం, మళ్ళీ ఒకసారి సినిమాలో ఇన్వాల్వ్ అయిపోతాం. బట్ సెకండ్ హాఫ్ మటుకు కన్ను రెప్పవాల్చినా ఏం మిస్ అయిపోతాం అన్నట్టుగా ఉంటుంది. అండ్ లవ్ ట్రాక్ సెకండ్ హాఫ్లో కావ్య తాపర్ గారు ఉన్న లవ్ ట్రాక్ అయితే నాకు చాలా 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 నచ్చింది. రవితేజ గారిలో రొమాంటిక్ యాంగిల్ని చూపించారు, యాక్షన్ యాంగిల్ని చూపించారు. సో లవ్ ట్రాక్ చాలా బాగుంది. కావ్య తాపర్ గారు నిజంగా స్టన్నింగ్ బ్యూటీ. నాకు ఇప్పుడు ఆవిడ ప్రజెంట్ నాకు క్రష్ అయిపోయారా ఈ సినిమాతో. తక్కువ ఉంది, అదే బాధగా ఉంది భయ్య. నాకు కూడా తక్కువ పెట్టారు, కొంచెం లెంత్ పెట్టుంటే బాగుండేది అనిపించింది. చాలా క్యూట్ ఇచ్చింది ఆవిడ ఎక్స్ప్రెషన్స్ అయితే. బట్ అనుపమ గారి క్యారెక్టర్ బాగుంది, మధుబాల గారి క్యారెక్టర్ బాగుంది, శ్రీనివాస్ అవసరాల గారి క్యారెక్టర్ బాగుంది, అండ్ అజయ్ ఘోష్ గారి క్యారెక్టర్ బాగుంది, శివనారాయణ గారు, బొడ్డోడు, ప్రతి ఒక్కళ్ళు ఎవరికి వాళ్ళు. అండ్ చిన్న పాప చేసిన క్యారెక్టర్ కూడా చాలా బాగుంది. రవితేజ గారు లవ్ ట్రాక్ని ముందు తీసుకెళ్లే క్యారెక్టర్, ఆమె అంత క్యూట్ ఉందంటే పాప, నిజంగా ఆ పాప క్యారెక్టర్ బాగుంది. అండ్ ఫైనల్గా నవదీప్ గారు రవితేజ గారితో సమానంగా సినిమా త్రూ అవుట్ ట్రావెల్ అవుతుంటుంది. అండ్ వినయ్ రాయ్ గారు మన అందరికీ తెలుసు, సపోర్టింగ్ చేశారు, విలన్ చేశారు, హీరో చేశారు, అండ్ ఇందులో కూడా ఒక మంచి రోల్ చేశారు. అండ్ నవదీప్ గారి గురించి మాట్లాడుకుంటున్నాం. నవదీప్ గారు కంప్లీట్ నాకు తెలిసైతే ఈ ఇయర్లో సపోర్టింగ్ రోల్, బెస్ట్ సపోర్టింగ్ రోల్ అవార్డు వస్తే మటుకు ఖచ్చితంగా నవదీప్ గారికి రావాలి. ఎందుకంటే అంత మంచి పెర్ఫార్మెన్స్, అంత మంచి సపోర్ట్ ఇచ్చారు సినిమాకి ఆయన. అండ్ కార్తిక్ గారి పైన పెట్టుకున్న నమ్మకాన్ని 100% జస్టిఫికేషన్ చేసుకున్నారు. ఎందుకు లేదు, ఎలివేషన్స్తోనే ఎగ్జిక్యూషన్. ఇప్పుడు కేజీఎఫ్లో ఏముంది, కేజీఎఫ్ అంతా ఎలివేషన్సే చూసాం కదా. కాకపోతే ఇందులో ఏంటంటే ఇంకా గన్నులు, ఇంకా అలా ఏం లేదు, ఎలివేషన్ ఇచ్చారు అంతే. మన హీరో అంటే ప్రతి సీన్ ఇంట్రడక్షన్ అంటాం కదా, ప్రతి సీన్ ఇంట్రడక్షనే, ప్రతి సీను ఎలివేషనే, అంత బాగా చూపించారు. సో అదే చెప్తున్నా, ఫస్ట్ హాఫ్ కొంచెం ఆ ఎలివేషన్స్ వల్ల అక్కడక్కడ బోర్ కొడుతుంది, ఒప్పుకుంటాం. బట్ సెకండ్ హాఫ్ ఫస్ట్ హాఫ్ వర్త్ని క్రియేట్ చేస్తుంది. ఫస్ట్ హాఫ్ కూర్చోవచ్చు సెకండ్ హాఫ్ కోసం అన్న వర్త్ని క్రియేట్ చేస్తుంది సెకండ్ హాఫ్ మొత్తం కూడా. అండ్ ఈగల్ టు యుద్ధకాండ అని అనౌన్స్ చేశారు. సో యుద్ధకాండ కోసం వెయిట్ చేస్తున్నాం. అండ్ ఒక సీక్వెన్స్ ఉంటుంది, కాళీమాత ఫైట్. కాళీమాత ఫైట్లో ముందు రవితేజ గారు నిలబడినప్పుడు నాకు కాళీమాత ముందు వీరభద్రుడు నిలబడినట్టుగా అనిపించింది అనమాట. ఆ గెడ్డం, ఆయన లుక్ నెక్స్ట్ లెవెల్ అసలు. అది ఆ సీన్కే ఒక 2 బస్తా పేపర్లు వెళ్ళిపోతాయి. సో అంత బాగుంది. మాస్ మహారాజా ఫ్యాన్స్ మాస్ థియేటర్లో మాస్ జాతర చేసేస్తారు ఈ సినిమాకి, అంత బాగుంది. అండ్ మ్యూజిక్ బ్యాక్గ్రౌండ్ నెక్స్ట్ లెవెల్ ఉంది. ఎవ్రీవన్ డిడ్ దేర్ 100% బెస్ట్ పెర్ఫార్మెన్సెస్ ఇన్ ద మూవీ. సో ఈ సినిమాకి రేటింగ్ కూడా 5కి 3.5 రేటింగ్ ఇవ్వచ్చు. మంచి సినిమా, కంప్లీట్గా ఒక ఫ్యామిలీ చూసే సినిమా. సంక్రాంతికి వచ్చుంటే హనుమాన్ తర్వాత నెక్స్ట్ ప్లేస్ ఖచ్చితంగా ఈగలే, నో అదర్ ఆప్షన్ అనమాట. ఈగల్ కొట్టేసేది నెక్స్ట్ ప్లేస్. ఎందుకంటే ఈ కాలంలో గన్ల కోసమే కదా ప్రతి ఒక్కళ్ళు ఆ ఫైట్లు, యాక్షన్ సీక్వెన్సెస్ వీటికి అలవాటు పడిపోయారు జనాలు కేజీఎఫ్ తర్వాత. సో అదే టైప్లో ఎక్కడి నుంచి గన్ వస్తుందో కూడా తెలియదు. ఇప్పుడు ఈ బొక్కలోంచి కూడా గన్ వచ్చేస్తూ ఉంటుంది. సో అంతలాగా ఎక్కడ గన్ను పెట్టారు, ఎలా పెట్టారు అనేది, ఆ గన్లు వచ్చే సీన్ ప్రతిదీ అమ్మ దీనమ్మ ఇక్కడ కూడా గన్ను పెట్టచ్చా అనేలాగా చూపించారు. సో అది కార్తిక్ గారు మరి ఎప్పుడు రాసుకున్నారు, ఎక్కడ ఎలాగ ఆయన ప్లాన్ చేసుకున్నారనేది తెలీదు. అండ్ చెప్తున్నా కదా, కాళీమాత ఫైట్ అయితే మటుకు నెక్స్ట్ లెవెల్. దానికి 2 బస్తా పేపర్లు రెడీ చేసుకుని వెళ్ళండి మాస్ మహారాజా ఫ్యాన్స్. ఈరోజు మొత్తం మీరు ఫీస్టే. ఈ బ్లాక్ మార్కెట్లోకి ఇల్లీగల్ వెపన్స్ అనేది బ్లాక్ మార్కెట్లోకి రాకుండా తన వంతు ప్రయత్నం రవితేజ ఎలా ప్రయత్నం చేశాడు అనేది ఈగల్ అండి. మొత్తం బోరింగ్ ఉంది ఫిలిము. హై బడ్జెట్ యాక్షన్ సీక్వెన్సెస్ అనేది ఎవరికైతే నచ్చుతాయో ఈ యాక్షన్ సీక్వెన్స్ వాళ్ళకి మాత్రమే నచ్చుతుంది. ఇది రెస్ట్ ఆఫ్ ద పీపుల్ బెటర్ టు స్కిప్ ద మూవీ. బోరింగ్ అన్న, హ్యాట్రిక్ అంటే ఫ్లాపుల్లో హ్యాట్రిక్ అన్న, అది వేరు. ఫ్లాపుల్లో హ్యాట్రిక్. రవితేజ ఇటువంటి ఎందుకో యాంటీ హీరో ఉన్న సినిమాలు తీస్తున్నాడు, లాస్ట్కి వచ్చేసరికి హీరో అవుతున్నాడు. మనకి మెయిన్ స్టోరీ అర్థం అవడానికే క్లైమాక్స్ వరకు వెయిట్ చేయాల్సి వస్తుంది. ఫస్ట్ హాఫ్ అంతా ఓవర్ ఎలివేషన్స్ ఓవర్గా ఉన్నాయి, మంచిగా బిల్డప్ ఎక్కువ ఉంది మాటలు చెప్పాలి. కేజీఎఫ్ సలార్ ఏం లేదా, నరేషన్ వచ్చేసి ఈ విక్రమ్ థీమ్ లాగా ఉంటుంది. విక్రమ్ ఎలా నరేషన్ ఉందో ఆ విక్రమ్ మూవీలో అదే ఫాలో అయిపోయాడు ఈ డైరెక్టర్. ఈ డైరెక్టర్ డిఓపిగానే ఉండటం బెటరు. ఇలా డైరెక్టర్ అయిపోయి రవితేజకి ఇలాంటి సినిమాలు ఇచ్చే కన్నా డిఓపిగా ఉండటమే బెటర్. ఈ డైరెక్టర్ కార్తీక్ అనుకుంటా డైరెక్టర్. కామెడీ లిటిల్ బిట్ ఉంది, ఏదో అజయ్ ఘోష్, శ్రీనివాస్ రెడ్డిల కామెడీ జస్ట్ 5-10 మినిట్స్ వర్కౌట్ అయింది అంతేను. ఓవరాల్గా ఇది ఒకరు హీరో అనుపమ ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్గా చూపెట్టారు.
తన ఆక్యుపేషన్ ఏదన్నది అది పర్ఫెక్ట్గా ప్లే చేసింది. హీరోయిన్ అనేది జస్ట్ ఒక 10 to 15 మినిట్స్ ఉంటుంది, చనిపోతుంది. తను చనిపోయేటప్పుడు ఇచ్చిన మాట కోసమే రవితేజ ఇలా పర్ఫామ్. అర్థం కాలేదు. విలనిజం అనేది దీంట్లో ఒకరంటూ కాదండి, విలన్ ఒకరంటూ ఉండరండి. ఈ అక్రమ ఆయుధాలు ఎవరి చేతిలో ఉండే వాళ్ళందరినీ విలన్గానే చిత్రీకరించాడు. వీటిని ఆపే ప్రయత్నమే రవితేజ చేసింది. విలన్ అంటూ స్పెషల్గా ఒకరంటే ఎవ్వరు లేరు దీంట్లో. విలన్ అనేది లేడు. బెటర్ టు స్కిప్. ఎవరైతే యాక్షన్ 1.5